రైట్, ఇక ఐ న్యూస్ ఆధ్వర్యంలో మెడికల్ స్టూడెంట్ ప్రియాంక మృతికి సంఘీభావంగా ఏపీ వ్యాప్తంగా కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక ప్రియాంక కుటుంబానికి ఐ న్యూస్ అండగా నిలిచింది. ఇక నిందితులకు కఠిన శిక్ష పడేలా ఐ న్యూస్ పోరాటం చేస్తోంది. ఇక ప్రమాదం జరిగినప్పటి నుండి ఎప్పటికప్పుడు ప్రియాంక ఆరోగ్యంపై అప్డేట్స్ అందిస్తూ వచ్చింది. ఇక మత్తోన్మాదుల చేతిలో బలైనటువంటి మెడికల్ స్టూడెంట్ ప్రియాంకకు సంఘీభావం తెలుపుతూ విద్యార్థులు, యువత భారీగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఏపీలోని పలు మెడికల్ కాలేజీల్లో కూడా సంతాప సభలు నిర్వహించారు. ప్రస్తుతం గుంటూరులో ఇటు విద్యార్థులు కూడా ప్రియాంక మృతికి సంబంధించి సంఘీభావం తెలుపుతూ ఇక ఆమె ఆత్మ శాంతించాలని, ఆమె ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఇటు విద్యార్థులందరూ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఐ న్యూస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైట్, ప్రస్తుతం గుంటూరు నుండి మనం లైవ్లో చూస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, చెప్పండి. ఏదైతే ప్రియాంకకి సంబంధించి అంశంలో దేశం మొత్తం కూడా ఏదైతే ఉత్కంఠంతో అయితే ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా గుంటూరులో క్యాండిల్ ర్యాలీతో విద్యార్థులు ప్రియాంక మరణానికి సంబంధించిన వ్యక్తులు ఏదైతే వారికి కఠినంగా శిక్షించాలని కూడా కోరుతూ కూడా గుంటూరు పట్టణంలో చాలా స్కూళ్లు కానీ అదే విధంగా మెడిసిన్ విద్యార్థులు వీళ్ళందరూ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల క్షోభ చెప్పుకోలేని విధంగా ఉండిద్దని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఏదైతే దీనికి కారణం ఎవరైతే ఉన్నారో దీన్ని కఠినంగా నది రోడ్డు మీద ఉరి తీయాలని మనం ఇక్కడ గుంటూరు కన్నా స్కూల్ వద్ద ఉన్న విద్యార్థులు మనతో ర్యాలీగా ఆల్రెడీ పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ర్యాలీగా ఏదైతే స్కూల్ వద్ద నుంచి కూడా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికైతే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రియాంక మరణానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క వ్యక్తులను వారు ఎవరైతే అతి ఏదైతే మీద కారు ఎక్కించి మరీ చంపిన వ్యక్తులను కఠినంగా శిక్షించడంతో పాటు బయటికి రానియకుండా శిక్షలు అమలు పరచాలని, అదేవిధంగా ఏదైతే కూడా దీనికి సంబంధించి ఏదైతే న్యాయం జరిగేది అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే మాట్లాడేందుకు మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం సార్. చెప్పండి, ప్రియాంక మరణాన్ని ఎలా బుద్ధి ఎలా మెడికో ప్రియాంకకు జరిగినటువంటి ఘటన అతి దారుణమైనటువంటి. నిజంగా అయితే ఈ రోజున తాగి నడుపుతున్నటువంటి కారు నడుపుతున్న వాళ్ళు, డ్రగ్స్ యూజ్ చేస్తున్న వాళ్ళ మీద అతి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రియాంక మరణానికి కారణమైనటువంటి ఇద్దరిని కూడా అతి కఠినంగా శిక్షించాలి అని అందరూ కోరుకుంటున్నారు. మరి లా అండ్ ఆర్డర్ కి మంచి పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీమ్ కి మంచి పేరుంది లా అండ్ ఆర్డర్. వారు అలాగే వనిత గారు, మన హోమ్ మినిస్టర్ గారు, అలాగే లోకేష్ గారు, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నందుకు నేను సంతోషిస్తూ తప్పనిసరిగా వాళ్ళిద్దరి మీద చర్య తీసుకోవాలి. ఎలాంటి చర్య అంటే తిరిగి ఇంకెవరు కూడా ఇలా చేయకుండా ఉండేట్టుగా చేయాలి. ఆ చర్యని అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గా దేశం అందరూ కూడా హర్షించేటువంటి విధంగా చర్య తీసుకోవాలని, ఆ ఇద్దరికి కూడా కఠిన శిక్షలు వేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఆమె ఆత్మకి శాంతించాలని కోరుకుంటున్నాం. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రభుత్వాలు ఎలాంటి కఠినమైన శిక్షలు విధించాలంటారు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? మహిళల పట్ల గౌరవం పెంపొందించేట్టుగా స్కూల్స్ లో, కాలేజెస్ లో టీచర్స్, ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళకి మరి పిల్లల్ని మోరల్ గా తయారు చేయాలి. అదే విధంగా ప్రభుత్వం కూడా శిక్షల్ని చట్టాలు మార్చైనా సరే అతి కఠినమైన శిక్షలు వేయాలి. ఇప్పటికీ ఇన్ని శిక్షలు ఉన్నా, ఇన్ని చట్టాలు ఉన్నా ఇంకా ఇలా జరుగుతున్నాయి అంటే ఈ శిక్షలు సరిపోవటం లేదని నా ఉద్దేశం. ఈ శిక్షలు ఇంకా పెరగాలి. మనకి ప్రభుత్వాలు ఉన్నాయి, దాంతో పాటు అసెంబ్లీ అంటే లెజిస్లేచర్ లో దీన్ని డిస్కస్ చేసి
తప్పనిసరిగా ఇంకా కఠిన శిక్షలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇంకా కఠిన శిక్షలు ఏర్పడేట్టుగా చట్టాలు తయారవ్వాలని, వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో అందరూ సహకరించాలి. ఈవెన్ లాయర్స్ కూడా ఇలాంటి డైరెక్ట్ గా కనపడుతున్నటువంటి కేసు విషయంలో లాయర్లు కూడా ప్రభుత్వానికి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంది, మనకు ఇంత బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి సహకరించాలి. లాయర్లు కూడా అలా సహకరించి దోషులకి ఖచ్చితంగా శిక్షను బాగా కఠినంగా పడేట్టుగా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఏదైతే ప్రియాంక తల్లిదండ్రులకు వారికి ఏమని చెప్తారు మీరు? ప్రియాంక తల్లిదండ్రులకి నేను ఏం చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో ఇంకా రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి భయంకరమైన సంఘటనలకు కారణమైనటువంటి మత్తు పదార్థాలు, డ్రగ్స్ కానీ లిక్కర్ ఇలాంటి తీసుకునే వాళ్ళు ముఖ్యంగా వెహికల్స్ యూజ్ చేయకుండా కఠినంగా చర్య తీసుకోమని మేము కూడా మీకు సపోర్ట్ గా కోరుకున్నామా. ఆ తల్లిదండ్రులు ఇద్దరికి వాళ్ళకి మేమేం చెప్తున్నామంటే, రాబోయే కాలంలో మీ అమ్మాయి యొక్క మరణము బాధాకరమైనదైనా ఆమె వల్ల ఈ మరణం ద్వారా ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి ఒక సందేశం ఇవ్వాలి. అదేంటి అంటే, ఖచ్చితంగా స్త్రీల పట్ల ఏ విధమైనటువంటి అసభ్య ప్రవర్తన ఉన్నా లేక వారికి హానికరంగా ప్రవర్తించినా అత్యంత కఠినమైన శిక్షలు ఉంటాయి అని ప్రపంచానికి తెలియపరిస్తే విధంగా చర్యలు జరుగుతుందని ఆశిస్తున్నాం. మీకు మేము మా యొక్క మరి ఏ విధమైనటువంటి మేమందరూ కూడా ఈ బిడ్డలుగా ఈ పిల్లలందరూ కూడా ఏం కోరుకున్నారంటే, మేమంతా కూడా మీ బిడ్డలుగా భావించి మేము తప్పనిసరిగా మీకు సపోర్ట్ ఉంటామని చెప్తున్నారు. వాళ్ళ కఠిన శిక్ష పడే విషయంలో మేము మీకు సపోర్ట్ ఉంటామని చెప్తున్నారు. అదేవిధంగా మీకు ప్రభుత్వం కూడా అన్ని విధాలు సహకరిస్తుందనే దృఢ విశ్వాసం మాకు. ప్రియాంక ఏదైతే ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం పీజీలోకి వెళ్ళిన పరిస్థితి, ఎంతో మందికి వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి, ఆమె నుంచి వైద్య సేవలు పొందాల్సిన మన దేశం గాని అదేవిధంగా మన రాష్ట్రంలో గాని ఎక్కడన్నా గానీ ఆమె వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా మరణం చెందటం చాలా కలిసివేసే పరిస్థితి. వైద్య సేవలు అందుకోవాలి. అయితే ఆమె డెర్మిటాలజీలో పీజీ చేస్తున్నారు. ప్రియాంక గారు డెర్మిటాలజీలో పీజీ చేసి కొన్ని లక్షల మందికి భవిష్యత్తులో వైద్య సేవలు అందించాల్సినటువంటి ఈ భారతదేశంలో ఒక మహిళకి ఇలాంటి దారుణం జరిగింది. నిజంగా అయితే ఎంతో మందికి ఆమె వైద్య సేవ అందించకూడదు. ఆమె భావాల్లో ఎంతో మంది పేదవాళ్ళకు కూడా సేవ చేయాలనే దృక్పథం ఉంది. వాళ్ళ నాన్నగారు చెప్తున్న మాటల్లో చెప్పాలంటే ఒక రకంగా ఏమంటున్నారంటే, ఆయన మా అమ్మాయికి సామాజిక స్పృహ ఉన్నది, పేదలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది అని అంటున్నారు. మరి పేదలకు సేవ చేయాలనే ఆశయంతో ఉన్నటువంటి అలాంటి ఆ అమ్మాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమ్మాయి బంగారు భవిష్యత్తుని నాశనం చేయడం ద్వారా ఈ దుర్మార్గులు ఇద్దరికి కఠిన శిక్ష పడాలని కోరుకుంటూ, వాళ్ళిద్దరి వల్ల ఆ అమ్మాయి యొక్క సేవలు భవిష్యత్తులో మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ఉపయోగపడకుండా పోయింది. మరి ఖచ్చితంగా నేను బాధపడుతుంది ఏంటి అంటే, ఆ అమ్మాయి కొన్ని నెలల్లో పీజీ పూర్తి చేసి చక్కగా తను వైద్య సేవ అందించబోతుంది. అలాంటి బంగారు భవిష్యత్తు కేవలం అవసరే కాదు, ప్రజలకు కూడా బంగారు భవిష్యత్తుని నుంచి వేసిన దుర్మార్గులు కఠిన శిక్ష పడాలి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది, తల్లిదండ్రులకి న్యాయం చేస్తుంది. రాబోయే కాలంలో ఆడపిల్లలందరికీ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని నేను నమ్ముతున్నాను. మొత్తంగా గుంటూరు వ్యాప్తంగా కూడా ఏదైతే క్యాండిల్ ర్యాలీతో ప్రియాంకకు న్యాయం జరగాలి, ప్రియాంక సంబంధించి ఎవరైతే మరణానికి కారణమయ్యారో ఆ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కూడా పలువురు ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రియాంక మృతికి సంతాపం తెలుపుతూ కూడా ప్రియాంక ఏదైతే ఆత్మ శాంతి చేకూరాలని కూడా కోరుకుంటున్నారు. తల్లిదండ్రులకు ప్రియాంకను అందువలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఆ వాళ్ళు ఇక్కడ దాకా ఏదైతే వైద్య వృత్తిలో డాక్టర్ గా అందించబోయే తరుణంలో ఏదైతే ఆ కుటుంబంలో తీసివేసే ఘటన ఎవరికి తీసుకెళ్ళేది కూడా అని కూడా ప్రజలు
ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రియాంక మరణానికి ముఖ్యంగా కారణమైన గుర్తించి ఏదైతే ప్రియాంక తల్లిదండ్రులకు న్యాయం Right. చేసే విధంగా కూడా ప్రభుత్వం చేయాలని కూడా థ్యాంక్ యూ నాగేష్.